రేపు మా మండల నాయకులు మండల హెడ్ కూడా మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, రోషయ్య గారు, అట్లాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఎందరో మంది ముఖ్యమంత్రులు మారింది. కానీ ఇంత ఘోరమైనటువంటి, ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మనం ఎన్నడూ చూడలే. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? నియంత పాలన. ఇవాళ రేవంత్ రెడ్డి పాలన ఇవాళ నియంత పాలనలాగా ఆ ఎన్నికలు మొత్తం రద్దు చేసి ఇవాళ నామినేట్ పదవులు ఇస్తామని చెప్పేసి వాళ్ళ కాంగ్రెస్ నాయకులు వాళ్ళ కార్యకర్తలకు ఇవాళ ఆ చైర్మన్ పోస్టులు ఇచ్చే పరిస్థితి ఇవాళ తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. ఎంత దౌర్భాగ్యం! ఇవాళ రైతుల విషయంలో కూడా ఇవాళ రాజకీయాలు చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అందుకే మరి తప్పకుండా ఇలాంటి పరిస్థితుల్లో మరి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం కూడా రైతులకు అండగా నిలబడి ఆనాడు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో, రైతులకు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా నెరవేర్చే విధంగా రైతుల పక్షాన ఎన్ని కేసులు పెట్టినా, మీరు ఎన్ని విధాలుగా మమ్మల్ని హింసించినా, మీరు మమ్మల్ని ఎన్ని విధాలు బాధ పెట్టినా మేము తప్పకుండా రైతుల పక్షాన నిలబడతామనే విషయాన్ని సందర్భంగా నేను మనవేస్తున్నాను. బెల్లంపల్లి నియోజకవర్గంలో 90% ఉన్నటువంటి రైతులు ఈ బెల్లంపల్లి నియోజకవర్గంలో 7 మండలాలలో కానీ ఉన్నటువంటి రైతుల పక్షాన మేము నిలబడతాం. ఈ నిన్నెల్ల గొల్లపల్లెల ఏదైతే మీరు కేసులు పెట్టిరో, ఒక గొల్లపల్లెల్ని కాదు, మీరు ఈ నియోజకవర్గంలో ఏ గ్రామంలో మీరు ఎంతమంది మీద కేసు పెట్టినా మేము భయపడే ప్రసక్తే లేదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, దయచేసి మరి రైతులు కూడా అధైర్యపడవద్దని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. వచ్చేది తప్పకుండా కేసీఆర్ గారి ప్రభుత్వం రాబోతుంది. మళ్ళీ కేసీఆర్ గారు రైతు పక్షపాతిగా నిలబడి మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మరి కేసీఆర్ గారు భుజాల మీద పెట్టుకొని తప్పకుండా మరి పనిచేసేందుకు మనకు అందరికీ తెలుసు. కాబట్టి మీరు అందరూ కూడా మరి ధైర్యంగా ఉండాలని చెప్పేసి నేను మనవి చేస్తూ, మరి ఈ సంవత్సరం మీరు చూస్తున్నారు, మరి పోయిన సంవత్సరం నుంచి కూడా యూరియా బత్తాలు లేక రైతుల యొక్క వడ్ల కొనుగోలే కాకుండా ఇవాళ రైతులు పంట వేసేప్పటి నుంచి కూడా ఇవాళ విత్తనాలు కావచ్చు, యూరియా బస్తాలు కావచ్చు, ఇంకా ఎన్నో విధాలుగా ప్రాబ్లం చేస్తున్నారు. ముఖ్యంగా మేము యాప్ అనేదో యూరియాకు బస్తాల కోసం యాప్ అనేదో పెట్టిండు. ఆ యాప్తోని ఇవాళ రైతులకు ఇబ్బంది అవుతున్నది. కొనుగోలు కేంద్రాలలో యూరియా బస్తాలు దొరుకుతలేవు, కానీ దళారుల దుకాణాలలో మాత్రం మీకు యూరియా బస్తాలు దొరుకుతున్నాయి. ఉదాహరణకు మొన్ననే కాసిపేటలో డీలర్ దగ్గర రైతులకు ఇచ్చడానికి యూరియా బస్తాలు లేవు, కానీ వాళ్ళు దొడ్డిదారిన వాళ్ళ గోదాములలో పెట్టుకొని ఒక్కొక్క బస్తాకు 100 రూపాయలు ఎక్కువ చొప్పున ఇవాళ అమ్మే పరిస్థితి మొన్ననే మనం టీవీలలో వార్తలలో మనం చూసినాం. అంటే ఆ యాప్ అనేది ఒకటి పెట్టి కాంగ్రెస్ కార్యకర్తలకు దళారులకు ఇవాళ దోచిపెట్టే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. రైతులను నడ్డివించే కార్యక్రమం చేస్తున్నది. కాబట్టి ఆ యాప్ను వెంటనే తీసివేసి రైతులకు నేరుగా డీలర్లతో, మేము గతంలో టీఆర్ఎస్ఆర్ గారి ప్రభుత్వంలో ఏ విధంగానైతే మరి రైతులకు ఆ గ్రామాలకే ఎరువులను పంపించి యూరియా బస్తాలు పంపించి రైతులకు ఏ విధంగానైతే అందించినామో అదే విధంగా ఈరోజు గ్రామాలలోకి డీలర్లకు పంపించేసి రైతులకు అందుబాటులో ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అని చెప్పేసి మరి మేము రైతులను విజ్ఞప్తి చేస్తూ, మరి అట్లాగే మరి యూరియా బస్తాలు ఇమ్మీడియట్లీ అందుబాటులో పెట్టాలని చెప్పి మరొకసారి మేము డిమాండ్ చేస్తూ, మరి మా నాయకులు ఇక్కడ మండల నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. రేపు మండలాలలో కార్యాచరణ చేస్తాం. ఈ రోజు మేము ఓన్లీ ప్రెస్ మీట్ మాత్రమే పెడుతున్నాం. ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, రైతులను మీరు కాపాడండి, వాళ్ళు పంట వేసే సమయం వచ్చింది కాబట్టి, ఆయిట్ పోనింది కాబట్టి, మరి మీకు విత్తనాలు కావచ్చు, అట్లాగే యూరియా బస్తాలు కావచ్చు, ఇవన్నీ కూడా మీరు అందుబాటులో పెట్టి రైతు బంధు ఏదైతే మీరు వేస్తామన్నారో ఆ రైతు బంధు వెంబడే
రైతుల ఖాతాలలో ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ రోజు రేవంత్ రెడ్డి చెప్పలే మేము 2 ఎకరాలు ఉంటేనే ఇస్తాం, 3 ఎకరాలు ఉంటేనే ఇస్తామని ఆ రోజు చెప్పలే రేవంత్ రెడ్డి. ఏం చెప్పిండు? కేసీఆర్ గారు 10,000 రూపాయలే ఇస్తున్నాడు, మేము 12,000 15,000 ఇస్తామని చెప్పేసి ఆనాడు మాట ఇచ్చిండు రైతులకు రేవంత్ రెడ్డి. మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ బెల్లంపల్లి నియోజకవర్గం ప్రజల పక్షాన, రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఆ రోజు ఏదైతే మాట ఇచ్చిండ్రో, రైతు బంధు ఏదైతే మీరు మాట ఇచ్చిండ్రో దాన్ని వెంటనే రైతుల ఖాతాలో మీరు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఏదో పేరుకు నామమాత్రంగా 2 ఎకరాలకు 3 ఎకరాలకు కొంతమంది రైతులకే మీరు రైతు బంధు వేసి మేము ఇచ్చినామని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఆ విధంగా కాకుండా మీరు రైతులకు రైతు బంధు ఎంతమంది రైతులు అంతమందికి వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.